హాయ్ అండి. ఏంటి ఇవన్నీ చూపించేస్తున్నారు అనుకుంటున్నారా? హెల్దీ ఫుడ్ అండి. పొద్దునే బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీ అండి. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? హాస్పిటల్కి వెళ్ళకూడదు అనుకుంటున్నారా? ఇలా అయితే వేసుకుని తినండి. చలవ హెల్దీగా కూడా ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే నేనైతే నైట్ అయితే నానబెట్టేస్తున్నానండి. బాదామి చూడండి, వాల్నట్స్, మొలకొచ్చిన శనగలు. ఇలా అయితే రోజు శనగలు ఒకేలా తినలేము కదండి. నేనైతే మొలకొచ్చిన శనగలు కుక్ చేసేసానండి, ఉడకబెట్టేశాను ఉప్పు వేసి. చాలా టేస్టీ ఫ్రెండ్స్. మీకు కూడా తప్పనిసరిగా ఇలా అయితే మొలక కట్టించుకుని శుభ్రంగా ఉప్పు వేసుకుని కుక్ చేసుకుని తినండి. రోజు పచ్చి తినలేము కదా. ఇందులో అయితే పచ్చి ఉన్నాయండి, చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత పొడుగు వచ్చినాయి కదా. ఇదైతే పచ్చిదండి. చూడండి ఎంత బాగుందో కదా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. అన్నీ కూడా ఇలాగే ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, లోపడుకున్నాయండి అన్నీ కూడా. చూపిస్తాను మీకు. ఇలా వచ్చేసినాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే కుక్ చేసేసినాయండి. చూడండి మొలకలు అయితే ఇలా కుక్ అయినాయి కదా. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయో. చాలా టేస్టీ అండి. దోశలు అయితే ఎలా వేసుకోవాలి ఏంటి అన్ని చూపించేస్తానండి. ఏ పిండితో వేసుకోవాలో కూడా చూపిస్తాను. చాలా సలవండి. వెళ్ళిపోదామా? వేసేసుకుందామా? రండి ఫ్రెండ్స్, వెళ్ళిపోదాం, వేసేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. స్టవ్ అయితే వెలిగించేసుకున్నామండి. రేపు అయితే పెట్టేసుకున్నాం కదా. ఈరోజు ఏంటి అని అనుకుంటున్నారా? దోశలు అండి, మజ్జిగ దోశలు. చాలా బాగుంటాయండి. మజ్జిగ దోశ అంటే పెరుగండి. పెరుగులో బియ్యం నానబెట్టేసుకుని, మెంతులు వేసేసుకుని, కొంచెం శనగలు వేసేసుకుని నానబెట్టేసుకోవాలండి. నిన్న పొద్దున్న నానబెట్టుకుని నిన్న సాయంకాలం మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. మిక్సీ అయితే పట్టిన తర్వాత ఈ నైట్ అంతా నానిందండి. చూడండి, నేనైతే ఈ డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి. ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని. ఇలా అయితే స్టోర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దోశ వేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం. మీకు ఆయిల్ కావాలితే ఆయిల్, నెయ్యి కావాలితే నెయ్యి, ఏది కావాలితే చేసుకోవచ్చండి. చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. కొంతమంది అయితే మజ్జిగ దోశ అలాగే వేసేస్తారు ఆయిల్ లేకుండా. అది టేస్ట్ తక్కువగా ఉంటుందండి. దోశ అయితే వచ్చేస్తుంది, టేస్ట్ ఉండదండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఇలా రాసేసుకున్నాం కదా ఫుల్గా. చూడండి ఫ్రెండ్స్, హీట్ అయింది లేని చూసుకోండి. ఇప్పుడైతే ఐ ఫ్లేమ్లో పెట్టుకుందాం కొంచెం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే హీట్ అయిపోయింది. ఇలా అయితే కొంచెం తిక్కిగా ఉండాలండి. ఈ దోశ అయితే పెరుగు దోశ కదండి, చాలా బాగుంటుంది. ఒకే గరిట చాలండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇలా అయితే వేసేసుకున్నాం కదా. నేను ఆనియన్స్ అయితే ఇలా కట్ చేసుకున్నానండి. ఇవి పండు పచ్చిమిరపకాయలండి, హెల్త్కి చాలా మంచిది. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీ అండి. లైట్గా వేసుకోండి ఫ్రెండ్స్, కారం బాగుంటాయి. కొవ్వది పట్టదండి, కొవ్వుని కరిగించేస్తుంది. పండు పచ్చిమిర్చి అయితే చాలా మంచిదండి. ఎండుమిరపకాయ ఎలా పనిచేస్తుందో పండు ఇది కూడా అలా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇలా అయితే ఆనియన్స్ వేసేసుకోండి. చూడండి, కోకోనట్ ఆయిల్ అయితే కొంచెం వేసేసుకుందామండి పైన టేస్ట్ కోసం. కింద అయితే వేసేసుకున్నాం కదా. మళ్ళీ సైడ్లు కూడా కొంచెం వేసేసుకుందాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ ఉంటేనే టేస్టీ అండి. నేను అయితే ఇలా వేసేసాను. చాలా టేస్టీ అండి, సూపర్గా ఉంటుంది. ఫటాఫట్ దన్నం అయిపోతుందండి పెరుగు దోశ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కొంచెం ఫ్రెష్ చేయండి. కొంచెం వేగింది లేదు చూసుకోండి ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా అయిపోయిందండి. ఒక 5 మినిట్ కూడా లేదండి, 2 మినిట్స్ అంతే. కలర్ అయితే బాగా చేంజ్ అయిపోయిందండి. నాకైతే చాలా నచ్చేసింది. చూపించేస్తాను మీకు కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతానికండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూడండి ఎంత కలరు, ఎంత బాగుందో కదా, సూపర్ కదా ఫ్రెండ్స్. చాలా బాగుంది కదండి. డిజైన్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడు దోశ అయితే వేగింది లేని చూసుకుని తీసేసుకుందామండి. కొంచెం చూడండి, కలర్ అయితే చాలా బాగా అయిపోయింది, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదండి. ఇప్పుడైతే తీసేసుకుందాం ఫ్రెండ్స్. దోశ అయితే ఇలా అయితే తీసేసుకుందాం. వావ్, చూడండి. నెక్స్ట్ దోశకి అయితే ఆయిల్ పానుకోవద్దండి, తర్వాత వేసుకుందాం. చూడండి, ఫస్ట్ దోశకి ఒకటే వేసుకోవాలండి, ఎందుకంటే పర్ఫెక్ట్గా కూడా వచ్చాయి కదా, అందుకని. ఇప్పుడైతే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మజ్జిగ దోశ కదండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా అయితే వేసేస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అయితే లైట్గా వేసుకోండి. మనకు ఒక్కొక్క పీస్కి
ఒక్కొక్క ముక్కకి ఒక్కొక్కటి రావాలంతే అండి, ఎక్కువ వద్దు అస్సలు. కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆనియన్స్ అయితే మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చండి, టేస్ట్ కోసం అంతే. చలవ కూడా ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి కోకోనట్ ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఫుల్గా వేసుకోండి ఫ్రెండ్స్, కలర్ బాగా రావాలంటే ఆయిలే కదండి టేస్టీ. చూడండి ఇలా అయితే వేసేసాం. చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా కలర్ అయితే వచ్చేసిందండి. అప్పుడే పెరుగు దోశ కదండి, చాలా బాగుంటుంది, కలర్ కూడా గమ్మున వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పటాపట్ ధనాధన అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఇలా అయితే తీసేసుకున్నాం. నెక్స్ట్ దోశ మళ్ళీ వేసేసుకున్నాం అండి. ఇలా అయితే వేసేసుకోండి. అన్ని దోశలు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. స్టవ్ అయితే స్లో చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం. చూడండి అప్పుడు వేయండి, ఎక్కువగా అస్సలు వద్దు. నేనైతే ఇలాగే వేస్తాను. తీసి పడేయక్కర్లేదండి, పటాపట్ ధనాధనం శుభ్రంగా కనెక్ట్ చేయొచ్చు. తీసి పని ఉండదండి, కారం వస్తుంది కదా అని. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు అన్నీ వేసిన తర్వాత చూపించేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ దోశ అయితే వేసేసాను. చాలా చాలా టేస్టీ అండి, మీకు అన్నీ కూడా చూపించేస్తా. చూడండి ఫ్రెండ్స్, దోశలో అయితే ఇన్ని వేసేసుకున్నానండి. శుభ్రంగా కానిచ్చేస్తా. ఉల్లిపాయ పచ్చిమిర్చి దోశలు అండి, చాలా టేస్టీ కదా ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, సూపర్గా ఉంటాయండి. మెత్తగా స్మూత్ అండి, చాలా స్మూత్. మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా ఉన్నాయో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా స్మూత్ కదా. ఇంకా అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. మీకు చూపిస్తున్నాను ఎంత మెత్తగా ఉన్నాయని. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా ఉన్నాయో, చాలా పర్ఫెక్ట్గా చాలా స్మూత్గా ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది. చూడండి ఫ్రెండ్స్, బాదామి, వాల్నట్స్, శనగలండి, మొలకొచ్చిన శనగలు. నేనైతే ఇవైతే ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్. చూడండి, రోజు ఒకేలా తినలేము కదా. మొలకొచ్చిన శనగలు ఇలా అయితే కుక్ చేసేసానండి నేను. ఇలా అయితే ఉప్పు వేసి ఉడకపెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి చాలా బాగున్నాయి కదా, స్మూత్గా కుక్ అయిపోయినాయండి. మొలక కూడా కుక్ అయిపోయింది, చాలా బాగున్నాయండి. ఉప్పు వేసి కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా నచ్చేసినాయి. చూడండి ఫ్రెండ్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ చాలా చాలా టేస్టీ, హెల్దీ. మనం హాస్పిటల్కి వెళ్ళి పని ఉండదండి, ప్రతిరోజు ఇలా తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటాము ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. తప్పు రైట్ ఉంటే కనుక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, సరి చేసుకోవాలి కదా నేను కూడా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండి. చాలా చాలా టేస్టీ దోశలు అయితే నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా, నాకు కూడా అండి. నేను అయితే కాంచేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.